మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు శ్రీ సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారి పేర్లను ఛార్జిషీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోదెం వీరయ్య భారతదేశంలోని అన్ని మతాలను ఏకం చేస్తూ నడవాలన్న కాంగ్రెస్ అభిష్టాన్ని తిరగరాస్తూ ముస్లిం సోదరులకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయమే దాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో తీర్మానం చేయడం పట్ల భయభ్రాంతులకు గురై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల మీద కేసులు పెట్టడం జరుగుతుంది. రేపటి నుండి భద్రాచలం నియోజకవర్గంలో ఏఐసీసీ నిర్దేశించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు భద్రాచలం పాత మార్కెట్ కూడలి వద్ద ఉన్న గాంధీ విగ్రహం నుండి భద్రాచలం అంబేద్కర్ కూడలి వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వరకు కొనసాగుతుంది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా పార్టీ నాయకులు, ప్రజలు, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గారికి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కదా, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుధీర్ గారికి, అదేవిధంగా తమ్ముడు యూత్ కాంగ్రెస్ మన నియోజకవర్గ అధ్యక్షుడు తమ్ముడు ప్రతీక్ గారికి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు మన వాసిరెడ్డి గారికి, అదేవిధంగా తమ్ముడు వాసు గారికి, మరి ఎంత ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనం ఎందుకు ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది అని అంటే, ఇది నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని ఆనాడు, ఏనాడు భారతదేశానికి స్వతంత్రం నాడు రాని నాడు వ్యవస్థాపకులు ఎవరైనా అంటే జవహర్లాల్ నెహ్రూ. దీన్ని ఎవరు పెట్టినరా అంటే జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టుకున్నటువంటి వ్యవస్థాపక పత్రిక సంబంధించినటువంటి భవన సముదాయం అంతా కూడా మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన సొంత ఆస్తి అనుకోవారు ఒక రకంగా. అయితే కొద్దిగా దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరిగినటువంటి దాన్ని సొంతది నాదే, అది సొంతది నాదే. ఇప్పుడు నేనున్న ఇల్లు నేను ఉంటున్నా కాబట్టి నాదే. అట్లనే సొంతగా వ్యవస్థాపకుడు అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారే కట్టించి దాన్ని వ్యవస్థాపకుడిగా దాన్ని నడిపిస్తున్న సందర్భంగా మరి ఆనాడు ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఒక అసోసియేషన్ ఏర్పడి అది ఉండాలి అని చెప్పి అంటే దాన్ని కట్టించడం జరిగింది. ఎప్పుడు స్థాపించింది అంటే 9/9/1938 నాడు దీన్ని ఇంగ్లీష్ పత్రిక స్థాపన చేయడం జరిగింది. మరి దానికి ఈరోజు మరి బీజేపీ నాయకులు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయాలి. ఇబ్బందులకు గురి చేస్తేనే రేపు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ దగ్గర ఏం చేద్దామన్నా వీళ్ళు ఏం లేవు, అన్నీ కూడా కడిగిన ముత్యాలే. శ్రీమతి సోనియా గాంధీ కానీ, శ్రీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళేమో ఎక్కడ ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా చెప్తారు. ఎందుకనే వాళ్ళని కావాలని దాన్ని ఏదో చేతులు మరినాయని అమ్ముకుంది కానీ రకరకాలుగా చేస్తూ వాళ్ళను A1గా ఒకరిని A2గా ఒకటి చిత్రీకరించి కాంగ్రెస్ పార్టీని బదార్కి ఎత్తాలే. ఇదే మంచితనం చెప్పి దీంట్లో ఈడీని ప్రవేశింపజేసి దీన్ని రాజకీయం చేస్తున్న మోడీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ భయం అవుతున్నది. ఎందుకు భయం అవుతున్నది అని అంటే, మొన్ననే ఇదే నెల 9వ తారీఖు నాడు, 8వ తారీఖు నాడు, 6వ తారీఖు నుండి 7, 8, 9వ తారీఖు దాకా దాదాపుగా ప్లీనరీ సమావేశాలు, తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాలు అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ భారతదేశంలో అందరికీ అనుమానం ఉన్నటువంటిది ఏంటి అంటే ఈవీఎంలను మేనేజ్ చేసుకొని మరి ఈరోజు ఇంటర్నేషనల్లో కూడా మీరు చూసే ఉంటారు. ఏది మన ఏమంటారు అమెరికా ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగేందుకు 100% ఆస్కారం ఉంది అని ఇంటెలిజెన్సే నేను నిక్కచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ మనిషిగా నాకు కూడా అనుమానం ఏంటిదంటే ఈవీఎంలను బాగా మేనేజ్ చేసుకొని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో 2 పర్యాయాల కంటే ఎవరు కూడా ప్రధానులైన వాళ్ళు లేరు. ఈయన ప్రధాని మళ్ళీ 3వసారి కావడం, భారతదేశంలో మరి ఉన్నటువంటి రాజకీయ శక్తులన్నింటినీ కూడా బెదిరించడం, ఏది ఇప్పుడున్నటువంటి ఈడీ కానీ ఇంకా రకరకాలైనటువంటి
సంస్థల ద్వారా మొత్తం టోటల్గా బెదిరించి అన్ని పార్టీ నాయకులందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతూ రకరకాల కేసులు పెడుతూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశంలో ఉన్న నాయకులందరినీ కూడా ఇబ్బంది చేస్తారు. నేను కోరేది ఒకటే మీ ద్వారా, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయలే, వాళ్ళు ఎవరిదో వాళ్ళది అజేయలే. ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారికి కూడా తెలుసు, ఎందుకు తెలియదు. ఇప్పుడు అలహాబాద్ పోతే అలహాబాద్ అంతా కూడా వాళ్ళదే. మొత్తం అలహాబాద్ అనేది ఉన్నది కదని, అంటే ఏది జవహర్లాల్ గారు పుట్టిన స్థలం, అదేవిధంగా వారి నాన్నగారు మోతీలాల్ నెహ్రూ గారు పుట్టినటువంటి స్థలానికి అక్కడికి వెళ్ళినట్టు ఎన్నో ఆస్తులన్నింటి కూడా అది ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ ఒక్కటి ఏది నేషనల్ హెరాల్డ్ ఏదో తప్పు చేసిందని, మోసం చేసిందని, దగా చేసిందని తప్పుడు కేసులు పెట్టి మా నాయకులను ఎవరైతే చేస్తున్నటువంటి మోడీ గారి బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భం ఖచ్చితంగా ఖండిస్తున్నాం. తక్షణమే పెట్టినటువంటి ఈడీ కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందని ఆలోచిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓడిపోదు. రాహుల్ గాంధీ గారు కూడా దాదాపుగా 4,000 చిల్లర కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఈ భారతదేశంలో పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఏనాడు ఓడిపోలే. ఎందుకు ఓడిపోయిందంటే ఈవీఎంల యొక్క ప్రాబ్లం వల్లనే ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఓన్లీ ఈవీఎంలను మేనేజ్ చేసుకొని ఈవీఎంలను వాళ్ళ ఇష్టరాజ్యంగా ఉపయోగించుకొని అదే మోడీ అమిత్ షాలు ఈ భారతదేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తున్న సందర్భంగా మా నాయకుల మీద ఇదేమన్నా సొంత దాని మీదనే నా సొంత ఇల్లు అన్నా కూడా ఈ ఇల్లు నాదని నేను అంటున్నా. మా ఇల్లు అన్న దాని మీద కూడా నా మీదనే ఈడీలను ప్రోత్సహించి ఈడీలతోటి దొంగ కేసులను క్రియేటివ్ చేసి దేశంలో ఉన్నటువంటి అగ్ర నాయకుల మీదనే మోడీ గారు అమిత్ షా గారు కేసులు పెడుతుంటే మనం అందరము చూస్తూ కాంగ్రెస్ పార్టీగా కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజాస్వామ్యంలో తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇది నేషనల్ హెరాల్డ్ అనేది పూర్తిగా ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పని అందరు కూడా చెప్తున్నారు. కొత్త గంటంతో చెప్తున్నప్పటికీ దాని మీద అంత రాజకీయ రద్దాంతం చేస్తున్నది.